పాట ఎందుకు పాడానంటే, చాలా మంది సంఘ సభ్యులు చర్చికి రాకుండా లైవ్ వస్తుందిలే ఇంట్లోనే లైవ్ పెట్టుకొని చూస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట. పాస్టర్ గారు ఫోన్ చేసి అడిగితే లైవ్ చూసాం పాస్టర్ గారు అని చెప్పేస్తున్నారు, సింపుల్గా చెప్పేస్తున్నారు అనమాట. లైవ్లో పాల్గొన్నాము అని. చర్చిలో కూర్చున్నప్పుడు ఉన్నటువంటి స్థిరమైనటువంటి మనస్సు, కాన్సన్ట్రేషన్, మనం ఇంట్లో కూర్చొని లైవ్ పెట్టుకొని మనం ఇంట్లో అవి చూసుకుంటూ ఉన్నప్పుడు అది కానే రాదు. ఒకవేళ ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో ఒకవేళ ఇంట్లో ఉండాల్సి వస్తే, ఏదైనా జర్నీ చేయాల్సి వస్తే, అప్పుడు జర్నీలో మనం వెళ్తున్న వెహికల్లో పెట్టుకోవడం, అత్యవసర పరిస్థితి ఇంట్లో ఉన్నప్పుడు సమయాన్ని కేటాయించి పెట్టుకోవడం ఏదైనా ప్రయోజనకరంగా, అది కూడా కొంచెం మాత్రం ఉంటుంది అన్నమాట. ఈ మధ్యన ఇది అలవాటు అయిపోయింది. చర్చికి రాలేదంటే లైవ్లో పాల్గొన్నాం పాస్టర్ గారు, కానీ బైబిల్ దానికి అంగీకరించడం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24 నుంచి 25 వరకు, 24, 25 ఒకటేగా ఉంది, అదొకసారి చదువుదాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. హల్లెలూయా. సమాజంగా కూడడం మానకూడదని అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు ఏ క్రైస్తవునైనా అడిగి చూడండి, ప్రభువు రాకడ సమీపంగా ఉందని చెప్పడం వింటాం కదా. హలో, అపోస్తలుల కాలం నుంచే ప్రభు రాకడ సమీపంగా ఉంది అని ఎదురు చూడడం మొదలుపెట్టారు. ఇప్పుడు యుగాంతమందు జరిగే సూచనలన్నీ మనము చూస్తూ ఉన్నాం, వాటి గురించి వింటూ ఉన్నాం కదా. అవును అని చెప్తాం, ప్రభు త్వరగా రాబోతున్నాడని. అయితే పౌలు గారు ఏమంటున్నారు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. కాబట్టి అందరూ చెప్తున్నాము, చూస్తున్నాము అనేక సూచనలు. ఆ దినం సమీపిస్తుందని చెప్పుకుంటున్నాం. అయితే సాధారణంగా కూడుకునే దానికంటే ఎక్కువగా కూడుకోవాలని చెప్తున్న మాటను ఏం చేసినట్టు మనం ఇలాగ స్పెషల్ మీటింగ్స్ పెట్టుకుంటాం సంఘక్షేమ కొరకు. సంఘస్థులు అందరూ ఎంతవరకు, కొన్ని దాదాపు 1 నెల క్రితము మనకు పబ్లిసిటీ చేసినప్పుడు మనకు తెలిసిపోతుంది. సంఘంలో ప్రకటించినప్పుడు మనం ప్రకటన తెలియజేసిన వాట్సాప్లోనో లేకపోతే యూట్యూబ్లో, ఫేస్బుక్లోనో ప్రకటన వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఎంతమంది సిద్ధపడుతున్నారు ఈ ప్రత్యేకమైన కూడికల్లో పాల్గొనాలని. అంత మాత్రం కాకుండా పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు వాళ్ళు ఫోన్లు చేసి ఎంతమందికి చెప్తా ఉంటారు. అవన్నీ ఏం చేస్తున్నట్టు? అదే ఇక్కడ అంటున్నాడు, మీరు ఒకరినొకరు పురికొల్పవలెను. హల్లెలూయా. పురికొల్పుకోవాలంట, ఒకరినొకరు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలెను. కింద ఫుట్ నోట్లో 2 అని, రేపవలెను. ఒకప్పుడు చేయకూడని కార్యాలు చేయడానికి ఒకరినొకరు పురికొల్పుకొని, రేపుకొని, జగడం వేసి, చెడు కార్యాలు చేసి, చెడు చూడకూడని వాటి కోసం ఒకరినొకరు పురికొల్పుకొని పోయి చూపించిన వాళ్ళం, చూసినటువంటి వాళ్ళం కదా. కాబట్టి మనము సత్క్రైస్తవులుగా, మంచి క్రైస్తవులుగా వాక్యాన్ని ఎట్లా అన్వయించుకుంటున్నాం. కొంతమంది
పని మానుకున్నా పెద్ద నష్టం ఉండదు తెలిసి కూడా ఆ పనులకి వెళ్ళిపోతారనమాట. పనులకి వెళ్తారు. అది పెద్ద నష్టము కాదు, కానీ నష్టం అనుకొని వెళ్తారు. నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే, అలాంటి వాళ్ళు అనుకున్న నష్టం కంటే ఎక్కువ నష్టపోయినటువంటి పరిస్థితి. సంఘారాధన జరుగుతునేటప్పుడు పనికి వెళ్ళి దెబ్బలు తిని గాయాలతో తిరిగి వచ్చి పొరపాటు చేసి పాస్టర్ గారు ఆరాధన జరుగుతూ ఉంటే మేస్త్రి తప్పకుండా రావాలంటే వెళ్ళాను అని ఆడ పడి లేకపోతే గాయాలు చేసుకొని వచ్చి క్షమాపణ అడిగి ప్రార్థన చేసుకున్న వాళ్ళని నేను ఎరుగుతుంది చాలామంది. ఈ మధ్యన మా అక్క మనవడు మా అక్క మనవరాలు సొంత బ్లడ్ రిలేటివ్స్ అనమాట. ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతూ ఉంది మా చర్చిలో. బాగా అంటే మీకు తెలుసు కదా, ఇక్కడ ఎట్లా వసంతో నడిపిస్తాడో అట్లా నడిపించబడతాం. ఆత్మలో పరవశం చెందుతాము, అందరం అభిషేకం పొందాలని ఆశపడతాము, ఉజ్జీవంగా నడిపించుకుంటాం. ఇది మొదటి నుంచి మా ఫౌండరు రాబర్ట్ షాండి ఆయన నడిపించిన ఆ విధంగా మేము ఫాలో అవుతా ఉన్నాం. ఆ అభిషేకంలో పాలు పొందుకున్న మేమంతా బాగా మండిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ అగ్ని చేత. అలాంటి బాగా పరిచర్య జరుగుతున్నప్పుడు అందరూ రావాలని ఆశపడతాం. మా కుటుంబస్తులు అయితేనేమి, మా బ్లడ్ రిలేటివ్స్ అయితేనేమి, ఇరుగు పొరుగు వాళ్ళు, సంఘస్థులందరూ. వాక్యం చెప్తూ ఉంటే చర్చిలో హడావుడి కనబడింది అనమాట. కొంతమంది లేచిపోతూ ఉన్నారు బయటికి. సరే ఏంటంటే పోయి వస్తున్నారు. తర్వాత చెప్పారనమాట నాకు, ఇట్లా అదే మా అక్క మనవరాలు యాక్సిడెంట్కి గురయ్యారు అని. అక్కడ మెడికల్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నారు, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు అంటే, సరే నేను సర్వీస్ ముగించేసుకొని ఆ లోపల అందరూ వెళ్ళున్నారు. నేను వెళ్ళిన తర్వాత వెళ్ళి చెరొక్క బెడ్లో ఇద్దరిని పడుకోబెట్టున్నారు, అక్క తమ్ముడిని. ఆ పాప పరిస్థితి భలే సీరియస్ అనమాట, చాలా డేంజర్. వీడు అలానే ఉన్నాడు. సరే ఇద్దరు బెడ్ల దగ్గరికి వెళ్ళి డాక్టర్ పర్మిషన్ అడిగి, నేను చిన్న ప్రేయర్ చేస్తాను సార్, తర్వాత వాళ్ళకి మిగతా ఏర్పాటు చేయండి ప్లీజ్ అంటే వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఇద్దరి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేశాను నేను. మొదట భయపడద్దు, అక్కడ చనిపోకుండా తీసుకొచ్చాడు కదా బయటికి, మిమ్మల్ని కాపాడుతాడులే అని చెప్పాను అనమాట. తర్వాత వాళ్ళకి ధైర్యం వచ్చింది. మనవడు మాత్రము లేచేసాడు వెంటనే, ప్రార్థన చేసిన వెంటనే. వాళ్ళ అక్కన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం భయపడబాకనంటే దేవుడు లేపాడు. తర్వాత ఆ పాప విషయం మాత్రం చాలా ఇబ్బంది. ఎముకలు ఎరగడం, ఆపరేషన్ చేయడం చాలా కష్టంగా జరిగింది. కానీ ఇప్పుడు బాగుంది, హల్లెలూయా, దేవుని కృప వల్ల. ఇంతకీ అది జరగడానికి కారణం ఏంటంటే, అక్కడ గంభీరంగా సర్వీస్ జరుగుతూ ఉన్నప్పుడు చూసి కూడా అటెండ్ కాకుండా మందిరం మీదుగా పోవాలన్నమాట. వాళ్ళు మందిరాన్ని దాటుకొని ఏదో వాళ్ళకి ఇష్టమైనటువంటి అల్పాహారం తీసుకోవడానికి, నైట్ ప్రేయర్ అనమాట, అల్పాహారం తీసుకోవడానికి వెళ్ళారనమాట వాళ్ళు, అమ్మాయి యొక్క అభిష్టాన్ని బట్టి. సరే వాళ్ళు అనుకున్నది దగ్గరలోనే ఉంది, తిని వెనక్కి వచ్చేయచ్చు. ఆ దగ్గరలో తింటే అట్టని అది ఎక్కడో ఒక సెంటర్లో చాలా బాగుంటుందని అక్కడికి వెళ్ళారనమాట. మినీ బస్సులో పోయారనమాట, చాలా దూరం. అంటే మా చర్చి అక్కడ ఒక ఫాస్ట్గా వస్తున్నటువంటి ఒక కొట్టేశాడు అనమాట. అంతే పడిపోయారు, ఈడ్చుకొని పోయింది బండి. ఒక కారు వచ్చి కరెక్ట్గా అమ్మాయి దగ్గర ఆపి, ఆ కారులో ఉన్న అతను దిగి అమ్మాయిని లేపితే అప్పుడు వాళ్ళు 108 వెహికల్ని మాట్లాడి పంపించారన్నమాట. ఎవరు ఈ లోపల తెలిస్తే మన వాళ్ళు వెళ్ళారన్నమాట. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, దయచేసి అర్థం చేసుకుంది. నేను తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళి ఇదే చెప్పాను వాళ్ళకి, జాగ్రత్త, ఇంకెప్పుడు దేవుని సన్నిధిని
విడిచిపెట్టద్దు. దేవుని సన్నిధి జరిగేటప్పుడు మాత్రం దేవుని సన్నిధికి రండి. తర్వాత వెళ్ళి మీరు ఏం తింటారు అనుకుంటారో ఆ మంచి ఆహారము, ఆ స్నాక్స్ మీరు తీసుకోండి. కానీ దేవుని సన్నిధి అక్కడ జరుగుతూ ఉంటే గంభీరంగా నిర్లక్ష్యం చేసి ఆ సన్నిధికి సంబంధించిన వాళ్ళ సంగతి చెప్తున్నా, వేరే వాళ్ళ సంగతి కాదు. వాళ్ళు మా బిలీవర్స్. కాబట్టి ఏం చేయాలా? తప్పనిసరిగా రావాలి. వేరే వాళ్ళ సంగతి నేను చెప్పట్లే, అప్పుడు ఇంటికి వెళ్ళి అదే చెప్పాను వాళ్ళకి నేను. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండడానికి మ్యాక్సిమం అవకాశాన్ని కలుగజేసుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ మీకు ఎంతో ఇంపార్టెంట్ అయినదైనా ఉండొచ్చు, ఒకవేళ దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని దేవుని సన్నిధిలో ఉండడం వల్ల ఆశీర్వదించబడతారు. తర్వాత అంటే కొన్ని హెచ్చరికలు చేస్తున్న తర్వాత నేను వాక్యం చెప్తాను క్లుప్తంగా, సంఘానికి అవసరం. సాక్ష్యాలు ఉంటూ ఉన్నాం కొన్ని సంవత్సరాల నుంచి. నేను సీనియర్ పాస్టర్గా నా అనుభవం నేను చూస్తూ ఉన్నది ఏంటంటే, నేను ఆశపడేది ఎవరైనా చెప్తారంటే ఇంతవరకు ఒక్కరి నోట కూడా నేను వినలేకపోతున్నాను అన్నమాట. ఒక్కరి నోట కూడా వినలేకపోతున్నా. యాజ్ యూజువల్, యాజ్ టీజ్గా చెప్పిందే చెప్పుకుంటూ పోతున్నాం అనమాట. సాక్ష్యాలన్నీ తలనొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, నడుములు వచ్చాయి, కడుపు నొప్పి వచ్చింది, డాక్టర్ కాడికి వెళ్ళాను, బాగైంది, ఇట్లా అయిపోయింది. ఇదే అన్నమాట. ఎక్కడైనా చూడండి ఇదే. కొంతమంది ప్రీచర్స్ కూడా దాని గురించే ప్రీచ్ చేయడం చూస్తాను. ఒక్కరైనా వాక్యం విని నా జీవితాన్ని మార్చుకున్నాను అని సాక్ష్యం చెప్తారా అంటే ఒక్క సాక్ష్యం కూడా నేను వినలేకపోతా ఉన్నా. అప్పటికీ నేను మన బ్రాంచెస్లో మన తల్లి సంఘంలో చెప్తా ఉంటాను, నేను ఏది ఒక్క సాక్ష్యమైనా, ఏది వాక్యం విని నా జీవితాన్ని మార్చుకున్నాను, నా ప్రార్థన జీవితాన్ని మళ్ళా నేను ప్రారంభించుకున్నాను, బైబిల్ చదవడం మళ్ళా నేను ప్రారంభించుకున్నాను, అశ్లీలమైనటువంటి పిక్చర్స్, సినిమాలు చూడడం మానేశాను, నేను చూడకూడనివి చూస్తూ ఉన్నాను, తినకూడనివి తింటా ఉన్నాను, మానేశాను, తాగకూడనివి తాగుతా ఉన్నాను, మానేశాను, నా వ్యభిచార కోరికలు చంపుకున్నాను, అమ్మాయిల వెంట పోయేవాడిని, అబ్బాయిల వెంట పోయేదాన్ని, నా జీవితాన్ని మార్చుకున్నాను. ఇంత పబ్లిక్గా చెప్తారా పాస్టర్ గారు అని మీరు అనొచ్చు. నిజంగా మారు మనసు పొందితే పరిశుద్ధాత్మ అభిషేకంతో దాన్ని చెప్పగలిగితే. పబ్లిక్ గాస్పల్ మీటింగ్స్లో నేను పబ్లిక్గా వెనకున్నటువంటి వారిని ఎవరైనా ప్రభువుకి అప్పగించుకుంటారా అని కాల్ఫార్ చేసినప్పుడు, వసంత్ ఫ్రెండ్ ఒక అతను ఇప్పుడు పాస్టర్గా ఉన్నాడు, అంటే మన పరిచయంలోనే, కానీ ఇప్పుడు స్వతంత్రంగా వేరే పరిచర్య చేసుకుంటున్నాడు. చాలా క్లోజ్ ఫ్రెండ్ వసంత్కి. అతను గుండెలు మోదుకుంటూ ముందుకు పరిగెత్తి ఏడుస్తూ పెద్దగా అతడు చేసిన భయంకరమైన పాపాలు పబ్లిక్లో ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ముందుకు చెప్పుకున్నాడు. ఎవరు వింటున్నారు, భార్య వింటుంది అంటే ఏమనుకోలే. ఆ స్పందన అలా ఉంటుంది. హల్లెలూయా. ఇలాంటివి ఏది ఒక్క సాక్ష్యమైన అలవాటు అయిపోయింది అన్నమాట. కేవలము శరీర సంబంధమైనటువంటి సుఖము, స్వస్థత, ఆరోగ్యము, తినటానికి, తాగడానికి, బట్టలు కట్టుకోవడానికి, ఇల్లు వాకిళ్ళకి, హలో, వీటికేనా ప్రభు మనకు కావాల్సిందే. శుక్రవారం మీరు చాలామంది రాలా. శుక్రవారం ఒక అంశాన్ని మనం ధ్యానించాం. ఏంటది అంశం? చెప్పండి. మారు మనసు, మార్పు. చెప్పండి, వచ్చిన వాళ్ళు చెప్పండి. మారు మనసు, మార్పు. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత మన జీవితాలు మార్పు చెందాలి, మన ప్రభు అయిన యేసయ్యలాగా అని ధ్యానించామా? హలో, అవునా కాదండి? చెప్పండి. జీవితాంతం మారు మనసు పొందుతూనే ఉంటామా?
చచ్చిపోయేదాకా మారు మనసు పొందుతూనే ఉంటామా? పోయేది, మళ్ళీ తప్పులు చేసేది, మళ్ళీ వచ్చేది ప్రభా క్షమించు అనేది, మళ్ళీ తప్పులు చేసేది, బల దగ్గరకు వచ్చేది, ప్రభా నేను అయోగ్యురాలని, అయోగ్యుడిని, నన్ను క్షమించు, బలలో యోగ్యంగా చేయి వేసేదానికి సహాయం చేయండి, చంపలు వేసుకునేది, ఇంక చేయలేని చెప్పుకునేది. ఈ బ్రతుకు కాదు కదా ప్రభువు చెప్పింది. హలో, కల్తీలకు రాసిన పత్రికలు కూడా ప్లీజ్ 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 లిజన్ 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 మీ. హల్లెలూయా. పౌలు గారు కూడా ఏమన్నాడు? నాకు ప్రసవ వేదన పట్టుకుంది అన్నాడు. ఎంతో శ్రమపడి గల్తీ సంఘానికి కడితే ఆయన అనేక మందిని ధర్మశాస్త్ర సంబంధుల్ని క్రీస్తు యేసు సంబంధులుగా రక్షిస్తే పౌలు గారు లేని సమయంలో, పౌలు గారు వింటున్నారా? పౌలు గారు లేని సమయంలో అనేకులు వాళ్ళను మరల ధర్మశాస్త్ర సంబంధులుగా తీసుకుపోయారనమాట. సున్నతి అవసరం లేదు, హృదయ సంబంధమైన సున్నతే నిజమైన సున్నతి, కాబట్టి శరీర సంబంధమైనటువంటి సున్నతి అవసరం లేదు. ఇప్పుడు మన క్రీస్తు యేసు సంబంధులము, హృదయ సంబంధమైన సున్నతి, హృదయంలో ఉన్నటువంటి చేదైన వేర్లన్నీ చెప్పండి తీసేసుకోవాలి అని ఆయన ఎంతో కష్టపడే సంఘాన్ని గడిగితే ఆయన లేని సమయంలో అనేక మంది జ్వరబడి వాళ్ళను మరల వెనక్కి తీసుకెళ్ళారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి పౌలు గారు ఈ పత్రిక రాస్తూ, గల్తీ పత్రిక, నాకు ప్రసవ వేదన పట్టుకున్నది అన్నాడు. అంటే మళ్ళా మిమ్మల్ని నేను గర్భం ధరించి మరలా నేను కనాలనా, మీరు మళ్ళా వెనక్కి పోతున్నారేమిటి, పోయారేమిటి అని ఎంతో వేదన చెందడం మనం చూస్తాం. ఏమైనా అర్థమవుతుందా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ప్లీజ్, అలవాటుగా మనం ఏదో చేసుకుంటూ పోయేది కాదు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిన మనము, హల్లెలూయా, పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుకున్నాం. పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుకున్నాం. ఎందుకు ఇచ్చాడు పరిశుద్ధాత్మ వరాన్ని? మనలను రూపాంతరపరచడానికి, క్రీస్తు యేసు వలె మనలను మార్పు చేయడానికి. అది నెక్స్ట్ స్టెప్. అంతేగాని మరలా మనం ఆనాటి పాత నిబంధన భక్తుల్లాగా, ఇశ్రాయేలీలాగా వెళ్ళి పాపం చేయడం, మళ్ళీ రావడం, మళ్ళీ బలులు అర్పించడం, దేవుడు క్షమించడం, మళ్ళా వెళ్ళడం, మళ్ళీ పాపం చేయడం, మళ్ళీ రావడం, బలులు అర్పించడం. వాటిని మీరు చాలా ఇంపార్టెంట్ అనే విషయాలు చెప్తున్నాను నేను. దయచేసి మీరు అటు నేర్చుకోండి. మళ్ళీ బావడం, మళ్ళీ తప్పు చేయడం, మళ్ళీ రావడం, బలులు అర్పించడం అయిపోయింది. అది హలో అయిపోయిందండి, అది అయిపోయింది. ఇప్పుడు మరలా మన పోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ పాపాలు చేయడం, మళ్ళీ రావడం, చంపేసుకోవడం తప్పు అయిపోయింది ప్రభా, అది కాదు. సరే, అలాంటి వాళ్ళు లేరంటే ఉండొచ్చు, ఉన్నారు, నేను లేరని చెప్పడం అలాంటి వాళ్ళు. సరే, అలాంటి వాళ్ళని అంగీకరిస్తాడో లేదంటే నీకు ఎంతవరకు ఆయన అవకాశం ఇస్తాడో అంతవరకు అంగీకరిస్తాడు. ఆయన దీర్ఘశాంతం గలవాడు. ఆయన ఎంతవరకు నిన్ను ఆయన దీర్ఘశాంతంతో నిన్ను సహించాలనో, ఆయన వెయిట్ చేయాలనో చూస్తాడు. అందుకనే మన ఫ్రైడే చెప్పాను మీకు, ఒకవేళ ఈ వాక్యం వింటున్న సమయంలోనే నీకు లాస్ట్ ఛాన్స్ ఏమో అని చెప్పాను. అంటే ఆయన దీర్ఘశాంతము ఇంత అని అనుకున్నప్పుడు, ఒక 100% అనుకున్నాడు అనుకోండి, దీర్ఘశాంతమైంది ఫుల్, ఆఖరి అంత అయిపోయాను నీకు. అంటే ఒక విశ్వాసి కొరకు 99% అయిపోయింది అనుకోండి, ఇంకొక 1% ఉంది. ఆ లాస్ట్ వాక్యం వింటున్నటువంటి ఆ 1% నీకు చివరి అవకాశం. అది కూడా నువ్వు కాలదనుకున్నట్లయితే ఇంకా నో ఎక్స్క్యూజ్ అని చెప్పాను. హలో, నేనే వాక్యానికి బయట పోయి చెప్పలా. రోమాపత్రిక 2వ అధ్యాయంలో, అంటే 1వ అధ్యాయం చదవద్దు, నేను మన శుక్రవారం చెప్పేసి ఇదంతా ప్లీజ్ వినండి. శుక్రవారం మాట్లాడింది కొంచెం జ్ఞాపకం చేస్తున్నాను నేను, అంతే. 1వ అధ్యాయము 2వ అధ్యాయం ప్రారంభంలో చూడండి, నో ఎక్స్క్యూజ్ అని ఉంది. హల్లెలూయా. ఇక వాళ్ళకి అవకాశము లేదు, భ్రష్టాత్మకు అప్పగించబడ్డం. అంటే వాడు ఒక సైతానుగా లేక ఆమె ఒక సైతానుగా మారిపోతుంది, అంతే. అప్పుడు సైతానికి వాని యొక్క
దూతలకు అనుచరులకు సిద్ధపరిచిన నరకానికే ఇంక పాత్రులు అంతే. వాళ్ళు ఇంకా మరలా మారు మనసు పొందడం, రక్షించబడడం, మళ్ళా బలి అతనికి ఉండడం జరగదన్నమాట. వాళ్ళకి సంబంధించి ఏదైతే దేవుడు ఏర్పరచాడో దానికి గురి అవ్వాల్సిందే. అందుకని ఒక మార్పు అనేది మన జీవితంలో కావాలని దయచేసి నేను ఆనాడు పౌలు గారు అనేకులు బతిలాడాడు. అంత తోడిని కాదు, మేము అంత తోలం కాదు, చాలా చిన్న సేవకులం. అయినా మా చేతులు జోడించి మనవి చేస్తున్నాం. ఆ స్వస్థత జరిగింది, ఈ స్వస్థత జరిగింది, దానికోసం దీనికోసం అనేది కాదు. నా జీవితం మార్చుకున్నాను, నా జీవితం మార్చుకున్నా. ప్రభువులాగా జీవించటానికి నేను ఒక ప్రమాణం చేసుకున్నా, ప్రతిష్ఠ చేసుకున్నా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. నాలో అనేకులు నా ప్రభువును చూడాలా, అలాగ సిద్ధపడుతున్నా నేను. హల్లెలూయా. నువ్వు ఆరోగ్యం పొందింది, నువ్వు సాక్ష్యం చెప్తే వినొచ్చు, నీకు స్వస్థత కలిగింది చూడొచ్చు. మరలా ఇంకొక బలహీనత లేక వ్యాధి జబ్బు రాదని గ్యారెంటీ ఏం లేదు. హలో, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనలో ఒక మార్పు అనేది చేసుకోవాలి. అందుకనే పౌలు గారు చెప్పింది, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టద్దు, దేవుని ఆత్మను ఆర్పొద్దు. ఒక్క వచనం మాత్రం చదివిస్తాను ఇప్పుడు. అంటే మన ఫ్రైడే చెప్పిన విషయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం మాత్రం చదవండి. మనమందరము ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. ఇది మన జీవితంలో జరగాల్సింది, మనం కోరుకోవాల్సింది. హలో, దీనికోసం తృష్ణ కొనాల. ఇది జరగకపోతే నీవు రేపు సైతాన్తో పాటు నరకంలో ఉంటావు. నువ్వు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవురాలని పేరు పెట్టుకొని నీ యథాప్రకారమైన జీవితంలో నువ్వు జీవిస్తూ ఉంటే, అలవాటైనటువంటి బ్రతుకుతూ ఉంటే, నువ్వు పోయేది మాత్రం రేపు అపవాదికి వాని దూతలకు సిద్ధం చేసిన నరకానికి. అయితే దేవుని ఆత్మకు విధేయుడవై దేవుని ఆత్మ నిన్ను, నన్ను, మనలను ఆ పోలికంటే ఆదాము అవ్వ కోల్పోయినా, ప్లీజ్ చెప్పండి, టెల్ మీ, అవ్వ ఆదాము కోల్పోయిన ఆ పోలిక. ఏ పోలికది? దైవ పోలిక, దైవ స్వరూపం. ఆ పోలికతోనే యేసుప్రభు వచ్చింది. ఆదాము అవ్వలు ఏ పోలిక, ఏ స్వరూపాన్ని అయితే పోగొట్టుకున్నారో ఆ స్వరూపము, ఆ పోలిక యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ప్రభువు ఆత్మ ఆ పోలికగా అంటే యేసుక్రీస్తు యొక్క పోలికలోనికి, స్వరూపంలోనికి మనలను మార్పు చేస్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. ఇది జరగాలండి మన జీవితంలో. మనం ఏ వయసు వాళ్ళమైనా సరే, మనకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, యాజ్ ఎ క్రిస్టియన్గా మార్పు లేకుండా ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే ఏం ప్రయోజనం? ఫింగర్ టిప్స్లో వాక్యం చెప్పిన ఏం ప్రయోజనం? ప్యాసేజెస్ కంటత చెప్పిన ప్రయోజనం? కంటత చెప్పి బహుమానాలు పొందుకున్నందువల్ల ఏం ప్రయోజనం? ఒక మార్పు అనేది లేకుండా. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇకనైనా ఒక కంకణం కట్టుకోండి. హల్లెలూయా. ప్రభువులాగా మార్పు చెందాలి. ఇప్పుడు మా అక్క చెప్పింది, ఏడుస్తా నన్ను తీసేసుకో అంటే, అక్క ఇష్టమా? మెరిన వాళ్ళ అమ్మ నన్ను తీసేసుకో, నేను ఎవరికి పనికిరానంటే, నువ్వు దేవునికి పనికొచ్చి నేను నాడు పెట్టున్నాడు కదా దేవుడు, నువ్వు ఎవరికి పనికిరావు అంటే, నువ్వు దేవుడికి కూడా పనికిరావనే. ఎవరు చెప్పారు అదే?
గొప్ప రోషం కలిగినటువంటి ప్రవక్త ఏలియా యెజెబెలును బెదిరిస్తే ఆ, రేపు సాయంత్రం లోపల ఆ చచ్చిపోయినటువంటి నా ప్రవక్తల ప్రాణాలతో అతని ప్రాణాన్ని రక్తాన్ని కలిపేస్తా. ప్రాణం అంటే రక్తం. రక్తాన్ని కలపకపోతే నేను రానినే కాదని శపథం చేసింది ఆమె. భయపడిపోయాడు. బహు ధైర్యవంతుడు. ఆ, చిన్న దానికి భయపడిపోయాడు. వెళ్ళిపోయి ఆ భద్రవృక్షం కింద కూర్చొని ఇంక చాలు నేను చేసింది, నన్ను తీసేసుకో అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. తీసుకున్నాడు దేవుడా. ఆ, దూతను పంపించి 2 సార్లు రొట్టె నీళ్లు పెట్టి బలం ఇచ్చి దేవుని పర్వతం దగ్గరికి ఆయన్ని నడిపించినట్టు చేసుకొని అక్కడ ప్రత్యక్షమై అతడు చేయాల్సినవి అతనికి చెప్పి పంపించాడు. అవి చేసిన తరువాత తీసుకున్నాడు. అక్క, నీకే కాదు అందరూ చెప్తున్నాను, నువ్వు చేయాల్సినవి ఇంకా ఏమున్నాయో అది అడుగు. అక్కకే కాదు అందరూ చెప్తున్నా. ఎవరన్నా అలాంటి ఉద్దేశంతో ఉంటే మాత్రం దయచేసి తీసేసుకోండి. ప్రభా, ఈ స్థితిలో కూడా నేను ఏం చేయాలా? హల్లెలూయా. బాగలేదు, నిజంగా నా కండిషన్ బాగలేదు, అయినా నేనేం చేయాలి ఈ స్థితిలో కూడా? నీ కొరకు నన్ను పుట్టించి, నన్ను పోషించి, నన్ను సంరక్షించి, నన్ను ఒక ఇంటిదాన్ని చేసి, నాకు మంచి భర్తనిచ్చి, బిడ్డలనిచ్చి, అలాగే క్రీస్తు యేసును ఒక సాక్షిగా ఉంచి ఇంత ఆయుష్కాలం ఇచ్చే ఇంకా నా శేష జీవితంలో మిగిలిన జీవితం నేను ఏం చేయాలి నీ కొరకు? నేనేం చేయాలి ప్రభా నీ కొరకు? నా ప్రాణం ఉన్నంత వరకు నీ కొరకు ఏదైనా చేస్తా. హలో, తీసేసుకో అని చెప్పేది కాదు, అన్ని అనుకూలంగా ఉంటే చేసేది కాదు. సేవ కానీ, లేక కుటుంబ జీవితం కానీ, లేక మన సంబంధ బాంధవ్యాల్లో అన్ని విధాలుగా బాగుంటేనే ఉండేది కాదు. ఒకవేళ నిన్ను అందరూ చేదరించారా, నీ దేవుడు నిన్ను చేదరించుకోడు, నీ తోసేయుడు. ఒకవేళ నేను అసహించుకుంటున్నారా, దగ్గరకు రానియకుండా, ఓకే దేవానికి స్తోత్రం అని చెప్పు. హల్లెలూయా. దేవదూతల ఎదుట గణపరుస్తాడంట దేవుడు. హల్లెలూయా. అక్కడ ఈ లోకంలో ఘనత ఎవరు ఇవ్వలేదని భయపడిపోకండి. నీ కుటుంబ సభ్యులకు అంత ఇవ్వకపోవచ్చు, నువ్వు దేనికి పనికి రాకుండా పోయినావని, నువ్వు దేనికి పనికి రాకుండా పోయిందని ఏం దిగులు పడద్దు. నువ్వు దేవుని కోసం, నీకు ఆయుష్ ఇచ్చిన దేవుని కోసం నేను ఏం చేయాలి ప్రభు అని నువ్వు చేస్తావు. అంతే, ఏం చేయమంటాడో చేస్తుండు. హల్లెలూయా. ఎల్లప్పుడు స్తుతిస్తుండు, ప్రార్థిస్తుండు. ఇంకా నశించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ మార్పు లేని అనేక మంది కుటుంబ సభ్యులను చూస్తున్నాము, తోడబుట్టిన వాళ్ళని చూస్తున్నాము, సంఘ విశ్వాసం చూస్తున్నాము. దేవా కనికరించి ఒక మార్పు కలుగ చెప్పి ప్రార్థన 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 ప్రార్థన. ఏమో అందుకు పెట్టాడేమో, ఎవరికి తెలుసు? నన్ను మనలను నన్ను కూడా నేను చెప్తా ఉంటాను కదా, నన్ను కూడా డాక్టర్ ప్రయాణాలు చేయొద్దు అన్నాడు, నిలబడొద్దు అన్నాడు, కూర్చొని ప్రసంగం ఏమన్నా కూర్చొని చేసుకుంటావో ఏమో తెలియదు, నిలబడకూడదు, ప్రయాణాలు చేయకూడదు, అసలు కదలబాకు ఇంట్లో నుంచి అని చెప్పారు. నేనేమో దేవుని మీద భారం వేసుకొని ప్రభువా నా ఆయుష్ ఉన్నంత వరకు నాకు అప్పగించిన పని నేను చేయాలి కదా, నువ్వు చూసుకొని చెప్పి వస్తూ ఉండేది నేను. హలో, ఆయన చూసుకుంటాడు, ఏమైనా కానీ ఆయన చూసుకుంటాడు అంతే. హల్లెలూయా. అదే నా విశ్వాసం, నా ధైర్యం అంతే. నా పరిస్థితి మీరు కానీ చూస్తే ఈ పాస్టర్ ఎట్టున్నాడు అని మీరు అనుకోవాల్సిందే, కానీ అవన్నీ చూపడానికి, ఆయన చెప్పడానికి నేను రాలా. నా బలహీనతలను చూపడానికి కానీ, నా పరిస్థితి చెప్పడానికి కానీ రాలా, యేసయ్యను ప్రకటించడానికి వచ్చా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కట్టబడిన సంఘాలు, బ్రాంచ్ సంఘాలని ఆయుష్కాలం ఉన్నంత వరకు ఒక సీనియర్ పాస్టర్గా బలపరచడానికి వచ్చి అంతవరకే. హల్లెలూయా. అది కూడా దేవుని ఆత్మ చేత. అర్థం చేసుకుంటున్నారా? హల్లెలూయా. ఇప్పుడు ఏడకు వచ్చి నా బలహీనతలని మీ ముందు పెట్టి మిమ్మల్ని బాధ పెట్టి నేను బాధపడుకోపోవడానికి కాదు. అందుకనే పౌలు గారు చెప్పింది ఫిలిప్పీ 4:4 అదొక్కసారి చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి.
అటు కాపుదాం. ప్రభు వద్దా, మీకు సమీపంగా వద్దా? అలా నా వైపు చూడండి. మా అక్క చూడాలి ముందు, వెళ్ళిన వాళ్ళ అమ్మ చూడాలి నా వైపు. ప్రభు వద్దా మనకు సమీపంగా? వద్దా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో ఆనందిస్తా ఉండు ప్రభు నందు. నీ 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 పక్కనే ప్రభు ఉంటాడంట. ఎవరు కావాలి మనకు? హల్లెలూయా. అందరూ వదిలేశారా? వదిలేయని. ఎవరుంటారు పక్కనే? అన్నిటికీ స్తోత్రాలు చెప్పు, ప్రభువుని మహింపరచు నీతో సమీపంగా. ఇంకా చెప్పాలంటే ఏక శరీరంగా. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే దావీదు అంటాడు కదా, నా ప్రాణం నిన్ను అంటి వెంబడిస్తుందంట, దేవుని కుడి చేయంట ఆయన్ని ఆదుకుంటూ ఉందంట. హల్లెలూయా. ఒకసారి ప్లీజ్ 63వ కీర్తన 8వ వచనం చదవండి. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. బా, ఎంత బాగా వసంత పైకి త్వరగలి. ఈయన ప్రాణం నన్ను వెంబడిస్తుందంట. అంటే నేను ప్రస్తుతానికి నన్ను దేవుడు అనుకోండి, ఈయన దావీదు అనుకోండి. దావీదు ఏం చెప్తున్నాడంటే, నా ప్రాణం దేవుణ్ణి అంటి వెంబడిస్తుందంటే అంత సమీపంగా ఉన్నాడు అనమాట దేవునికి. అందుకని దేవుని కుడి చేయి అతన్ని ఆదుకుంటా ఉందంట. ఎవ్వరు కూడా దేవుని చేతుల నుంచి దావీదుని బయటికి తీయలేనంతగా. ఇది మనకు కావాలా? ఎవరు తీయలేరు ఇంకా బయటికి. దావీదుని ఎవరు తీశారా? ఎవరన్నా? ఎంతమంది చంపాలనుకున్నారు కదా, కడుపును పుట్టినోడు కూడా చంపాలనుకున్నాడు కదా, తీశాడా బయటికి? చంపగలిగారండి? దావీదు దేవుని మనసానుసారుడు, హృదయానుసారుడు, ఏక శరీరం అయిపోయారు. ఏ స్థితిలోనైనా హ్యాపీగా ప్రభువునందు ఆనందిస్తా ఉండండి. దిగులు కనపరచబాకండి, వేదన కనపరచబాకండి. ఆ దిగులు ఆ వేదన ఇతరులను దుఃఖపడేటట్టు చేయబాకండి. మనం ఏ దుఃఖ స్థితిలో ఉన్నామో ఆ దుఃఖ స్థితిలో ప్రభువునందు ఆనందిస్తే ఇంకొకరు అదే స్థితిలో ఉన్న వాళ్ళు ఆనందించి దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తారు. చెప్పలు కొట్టి దేవుని మైపడి నువ్వేడ్చి ఇంకొకరిని ఏడిపించడానికి కాదు, నీవు సంతోషంగా ఉండి ఇంకొకరిని సంతోషపరచగలవు. హల్లెలూయా. ఏ స్థితి సరే, ఆరోగ్యంగా ఉన్నప్పుడైనా సరే, ఆరోగ్యంగా ఉన్నప్పుడైనా, నడవగలిగినప్పుడైనా సరే, నడవలేకపోయినా సరే, అది ప్రభువు చెప్పింది. పౌలు గారు చెప్తున్నా కూడా అదే. యోబుని గురించి ఎన్నిసార్లు ప్రసంగాలు వింటుంటామా, కానీ యోబులాగా మార్పు చెందామా ఎప్పుడైనా? ఎన్ని ప్రసంగాలు వింటామో, అందరికి చెప్తాము, ఆదరిస్తాము, కానీ మారింది ఇప్పుడు. యోబు కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడైన మన యేసయ్యలాగా మారేది ఎప్పుడు అంటున్నా. హల్లెలూయా. దయచేసి అర్థం చేసుకోండి. ఈ లోకంలో కూడా భయంకరమైన పరిస్థితులు వచ్చేసాయి, ఆకర్షణీయమైనటువంటి పరిస్థితులు వచ్చేసాయి. మార్పును గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. ప్రాస్పరిటీ, అభివృద్ధి, ఆశీర్వాదాలు, వీటి గురించి మాట్లాడుకుంటూ ఇంకా అనేకమైనటువంటి లోకానుసారమైనటువంటి అట్రాక్షన్స్ పెట్టి ప్రజలను, యూత్ని ఆకర్షించుకొని భయంకరంగా పబ్బులు, క్లబ్బుల్లో ఉన్నటువంటి పరిస్థితిని చర్చెస్లోనికి, ఆయా భయంకర పరిస్థితుల్లోకి తీసుకొస్తా ఉన్నారు పిల్లరా. అది కాదు, మనము వాళ్ళు కలిగజేసినటువంటి వాటి ప్రకారం మారడం కాదు, అవి చేసే వాళ్ళ వలె మారడం కాదు, వాళ్ళ వలె నాట్యం ఆడడం కాదు. ప్లీజ్ అర్థం చేసుకోవాలి. వాళ్ళ వలె డ్రెస్ కోడ్ వేసుకోవడం కాదు, వాళ్ళ వల్ల ఇంకేదో వేషం వేసుకోవడం కాదు. పిల్లరా, క్రీస్తు యేసు వలె మార్పు చెందాలి. ప్లీజ్ క్రీస్తు యేసు వలె మార్పు చెందాలి. ఇప్పుడు నేను వస్తా ఉంటే వసంత్ కూడా జుబ్బా వేసుకున్నాడు. నాకు వసంత్ జుబ్బా వేసుకుంటాడని నాకు తెలియదు. నేను లోపల రెడీ అయ్యాను. నేను ఆల్రెడీ ఈ డ్రెస్ వేసుకోవాలనుకోను, తీసి బయట పెట్టుకోన్నా. మా పాస్టర్ ఏమన్నదంటే, వసంత్ కూడా అదే జుబ్బా వేసుకొని పోయాడంటే, వేసుకున్నాడు, నాకేం తెలుసు. కానీ నేను చూస్తాను, వసంత్ వేసుకున్నాడని నేను వేసుకున్నానని వసంత్ వేసుకోవాలి. హలో. కానీ లోకంలో ఎట్లా ఉంది?
ఒక 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 వ్యక్తి ఎలా ఉన్నాడు, ఆ డ్రెస్ కోడ్, ఇంకా హెయిర్ కటింగ్ మొత్తం భయంకరంగా స్పాయిల్ అయిపోయింది. బిడ్డల్ని స్పాయిల్ చేసేస్తున్నారు. ఇలా దయచేసి చెప్తున్నా, మనం మార్పు చెందాల్సింది. చెప్పండి, మళ్ళా చెప్తున్నా, 100% చెప్తున్నా, మన ప్రభు అయిన యేసయ్యలాగా. హల్లెలూయా, హల్లెలూయా. దానికి మొన్న బాగా జ్ఞాపకం చేశాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి మన జ్ఞాపకం ఎందుకో మళ్ళా దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దయచేసి రిపీటెడ్ గా గుర్తు చేసుకోండి. ఎందుకు 2 సార్లుగా 3 సార్లుగా దేవుడు చెప్తున్నాడంటే అది అంత ఇంపార్టెంట్ అని అర్థం. 11 నుంచి చదవండి. 4:11. మనం అందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా జాగ్రత్తగానండి, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు, సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించును. క్లాప్స్ కొట్టండి, చప్పట్లు కొట్టండి. క్రీస్తు యేసునకు సమానమైన సంపూర్ణతలోనికి మార్పు చెందాలి. అది పని. చర్చి ఆ పని చేస్తా ఉంది. అందుకని చెప్పాను, మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తా. చర్చిని కూడా నేనేమంటానంటే ఇది ఒక పరలోక సంబంధమైన ప్రయోగశాల అంటాను నేను. హల్లెలూయా. ఏంటిది పరలోక సంబంధమైన అంటే? పరలోకానికి మనుషులను తయారు చేసేది. హల్లెలూయా. పరలోకానికి మనుషులను తయారు చేసేది. పరలోకానికి తయారు చేయడం అని అంటే యేసుక్రీస్తులాగా, చెప్పండి, తయారు చేసేది సంఘం. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అందుకని ఇది ఒక ప్రయోగశాల అంటాను నేను. అందుకని దేవుడు పనోళ్ళను పెట్టాడంటే ఇక్కడ. హల్లెలూయా. పనోళ్ళను పెట్టాడంటే అపోస్తులుల్ని, ప్రవక్తల్ని, సువార్తికుల్ని, కాపరుల్ని, ఉపదేశకుల్ని పెట్టాడంట. హలో, ఎందుకు? పరిశుద్ధులు సంపూర్ణులు అవడానికి. మనం రక్షించబడిన తర్వాత మన పాపాలు క్షమించబడమే కాకుండా మన పాపాలు యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి మనము పరిశుద్ధులమయ్యాం. హల్లెలూయా. ఆ పరిశుద్ధులమైన మనము వెనక్కి పోవడానికి కాదండి. ప్లీజ్, వెనక్కి వెళ్ళి మరలా పాపం చేసి మరలా వచ్చి పాత నిబంధన కాలపు ఇశ్రాయేలుల వలె చేయడానికి కాదు. పరిశుద్ధులుగా కడగబడినటువంటి నీవు నేను, పరిశుద్ధులుగా తీర్చబడిన నీవు నేను పరిశుద్ధతలో సంపూర్ణులు అవ్వాలి. హల్లెలూయా. అది అక్కడ రాయబడింది. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం ప్రకారము లేఖనం చెబుతుంది, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులైయుండుడి. హల్లెలూయా. పూర్వపు అజ్ఞాన దశలో మీరు ఈ లోక ఆశలను అనుసరించి నడిచినట్టు కాకుండా, హల్లెలూయా, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండుడి. హల్లెలూయా. తీసిన వాళ్ళు చదవండి క్విక్గా. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైనని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై అజ్ఞాన దశలో, మీ పూర్వ అజ్ఞాన దశలో, తెలివి తక్కువ దినాల్లో, తెలివి లేని రోజుల్లో, జ్ఞానము లేని రోజుల్లో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక ఇప్పుడు క్రీస్తు యేసునందు దైవ జ్ఞానములో అడుగుపెట్టిన నీవు, నేను, మనము మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును
సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనడి. హల్లెలూయా. కొన్నిట్లో మాత్రమే కాదు, సమస్త ప్రవర్తనలో, సమస్త విషయాల్లో హల్లెలూయా పరిశుద్ధత కలిగి ఉండాలి పిల్లలు. హల్లెలూయా. అప్పుడంటే అజ్ఞాన దశ, అది జ్ఞానం బోధించబడలా. లోక జ్ఞానము బోధించబడుతూ ఉన్నింది, దైవ జ్ఞానం బోధించబడలా. ఇప్పుడు దైవ జ్ఞానం బోధించబడుతూ ఉంది. ఆ దైవ జ్ఞానమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం ప్రకారం. ఇంకా తిప్పుతూనే ఉన్నారు మీరు. అంటే మీరు డైలీ వాక్యం చదవలేదని అర్థం. యూదులకు ఆటంకముగాను అన్య జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్తులకేమి, పిలువబడిన నీకు నాకు, మనమంతా పిలువబడిన వాళ్ళం అండి. ప్లీజ్ నా వైపు చూడండి. యూదులు ఉన్నారు, గ్రీసు దేశస్తులు ఉన్నారు, ఇజ్రాయేలు ఉన్నారు. మనమంతా యేసుక్రీస్తునందు పిలువబడిన వాళ్ళము. హల్లెలూయా. అన్నిల్లో నుంచి పిలువబడిన వాళ్ళము. హల్లెలూయా. మనం యూదులం కాదు, ఇజ్రాయేలులం కాదు, మనం జెంటైల్స్. మనం అన్యులలో నుంచి పిలువబడినటువంటి మనకు కూడా యేసుక్రీస్తే దేవుని జ్ఞానము, దేవుని శక్తి. హల్లెలూయా. ఇప్పుడు ఆ శక్తి మనకు అనుగ్రహించబడతా ఉంది, జ్ఞానము బోధించబడతా ఉంది. కాబట్టి ఆనాడు అజ్ఞాన దశలో మేము పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు చొప్పునప్పుడు నడిచారు. ఓకే, అది అజ్ఞాన దశ. నేను వాటిని చూడనట్టుగా వదిలిపెట్టాను. ఇప్పుడు జ్ఞానాన్ని నేను మీకు బోధింపజేస్తున్నా. హల్లెలూయా. కాబట్టి మీరు ఇప్పుడు దేవుని జ్ఞానాన్ని పొందుకొని ఆ జ్ఞాన దశలో చేసిన కార్యాలు మీరు చేయకూడదు. ఆ ప్రవర్తన ఉండకూడదు, ఆ జీవితం ఉండకూడదు. క్రీస్తు యేసును పోలినటువంటి వాళ్ళంగా, క్రీస్తు యేసును పోలిన స్వరూపం కలిగిన వాళ్ళుగా, ఆయన గుణాతిశయములను ప్రచురపరిచే వాళ్ళుగా మనం ఉండాలి అని దీని యొక్క భావం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. కాబట్టి దయచేసి దేవుడు ఆయన దగ్గరికి వచ్చిన వారందరినీ వారికి ఏం కావాలో ఆయన ఇస్తాడు. నేను కాదనలే. అసలు మనం అడగక ముందే మనకు ఏది అవసరం ఆయనకు తెలుసు. ప్రతిదీ ఆయనకు తెలుసు. సృష్టికర్త. నీకు కావలసినవన్నీ ఆయన ఇస్తాడు. ఆయనకు కావలసిన విధంగా నువ్వు మారితే, ఏం చెప్పండి, ఆయన కోరుకున్న లాగున, లేకపోతే ఆయన సెలవిచ్చిన లాగున, క్రీస్తు యేసులాగా నువ్వు మారగలిగితే నీకు కావలసినవన్నీ ఆయన ఇస్తాడు. అదేదైనా కావచ్చు. ఆరోగ్యమా, లేకపోతే ఐశ్వర్యమా, అది కూడా చెప్పాను నేను ఉప్పుగూడలో ఐశ్వర్యాన్ని గురించి. ఫస్ట్ మెసేజ్ అదే. ఏదైనా కావచ్చు, ఆయన ఇస్తాడు అంతే. నీవు ఆయన కోరుకున్నలాగా నువ్వు ఉండు, ఆయనలాగా నువ్వు జీవించు. కానీ అది చేయకుండా జీవిత కాలం అంతా ఏడిపోయినా, అక్కని గురించే కదా ఇప్పుడు నేను మాట్లాడేది, అందరి గురించి మాట్లాడుతున్నాను. చాలా మంది ఉన్నారు జీవితకాలం అంతా ఏడిపోయినా, బ్రతుకంతా జీవితకాలం అంతా ఏడిపోయి, చచ్చేదాకా ఏడిపోయినా, ఏడుస్తూ చావాలనా, ఆనందిస్తూ ప్రభుకి మన ప్రాణాన్ని మన ఆత్మను అప్పగించాలని చెప్పండి. హల్లెలూయా. సంతోషంతో మన ఆత్మను ప్రభువుకి అప్పగించాలి. తండ్రి యెషయా మాదిరి శిలువలో ఏం చేశాడు ప్రభు? తండ్రి, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను ఎలుగెత్తి కేకేశాడంట. ఒక భక్తుడు రాస్తాడు దాన్ని, జయోత్సాహం చేసిన కేక అంటది. సమాప్తమైనది అనేది, నా ఆత్మ నీకు అప్పగించనేది, ఈ రెండు కేకలు జయోత్సాహంతో వేసిన కేకలు అంట. జయం పొందాను నా తండ్రి, నీ చిత్తాన్ని నేను సమాప్తం చేశా, హల్లెలూయా అనే సంతోషంతో వేసిన కేక అంటది. హల్లెలూయా. ఐ అగ్రీ విత్ దట్ డిస్క్రిప్షన్. ఆ వివరణతో నేను ఏకీపిస్తున్నా. ఆ దైవజనుడు ఇచ్చిన వివరణతో నిజం అది. మనం కూడా సంతోషంగా మన జీవిత యాత్ర ముగించగలిగే విధంగా
మన ప్రభువుని మాదిరిగా పెట్టుకొని మనము ఆయన అడుగు జాడల్లో నడవాలి కదా. హల్లెలూయా. మా పాపకి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పనులు వచ్చాయి. డ్యూటీ చేస్తున్న స్థలంలో వాలంటీర్లు తీసేయాలని ప్లాన్ చేశారు. మా పాప ఉన్న సీట్లో మా పాప ఉండగానే వేరే వ్యక్తిని తీసుకొచ్చేసి ఆ ప్లేస్లో పెట్టేసి నీకు ఇది ఇస్తున్నామని చెప్పి ఆ స్థాన భ్రంశం చేశారనమాట. ఇచ్చారు చెప్పకుండానే తీసుకొచ్చేసి ఆ ప్లేస్ ఆమెకి ఇచ్చి మా పాపని ఆ సీట్లో నుంచి తీసేశారనమాట. తీసి వేరేది ఏదో అప్పగిచ్చారు. భయంకరంగా ఏడ్చింది, డాడీ జరిగిందని. నువ్వు ఏడవద్దని చెప్పానని చెప్పి మొట్టమొదటి చెప్పిన మాట ఏంటంటే నువ్వు ఏడవకూడదు అని చెప్పాను. నువ్వు ఏడవకూడదంటే దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన బిడ్డల్ని ఎక్కడైతే అవమానపరిచారో అదే స్థలంలో ఘనపరుస్తాడు దేవుడు. దిగులు పడదు, ఏడవద్దని. తర్వాత సరే వెళ్ళింది, మళ్ళా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళే వచ్చారు, ఏడవద్దమ్మా ప్లీజ్. దేవుడు నీకు ఆల్టర్నేట్ ఒక పక్కన ద్వారం మూస్తే రిజైన్ చేసేస్తాను డాడీ, వద్దని చెప్పా. ఆఖరికి వాళ్ళే రకరకాలుగా ఒత్తిడి చేసి ఒక చిన్న కాజ్ ఒకటి చూపించి రిజైన్ చేయించి వదిలేదు. మళ్ళా ఏడ్చింది. నేను అప్పుడు హైదరాబాద్కి వస్తున్నా, బయలుదేరుతా ఉన్నాం. నువ్వు ఏడవద్దు, ఇంటికి పోయి ప్రార్థన చేయి, మేము చేస్తాం, హైదరాబాద్కి పోతున్నాము, దేవుడు గొప్ప కార్యం చేస్తానని చెప్పా. హల్లెలూయా. నిన్న సాయంత్రం తెగుళ్ళ నుంచి వచ్చేటప్పుడు ఏమైందని ఫోన్ చేశా. అక్కడ కిమ్స్ హాస్పిటల్ పిలిచి సేమ్ పోస్ట్ ఇచ్చారనమాట. సేమ్ పోస్ట్ నర్సింగ్ సూపరింటెండెంట్ గానే ఇచ్చారు. దారిలోనే మళ్ళీ కృతజ్ఞతలు చెల్లించి కన్నీటితో ప్రార్థన చేశాను నేను. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. నువ్వు ఆయనకి ప్రియుడుగా జీవించాలి, ప్రియురాలుగా జీవించు. ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన గుణాతిశయాలు కలిగి ఉండు. నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. అది చూడకుండా నువ్వు అసలైన దాన్ని విడిచిపెట్టి దేవుడు చేసి పెట్టేసిన వాటిని నువ్వు తినకుండా, దేవుడు క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించిన వాటి వీటన్నిటిని స్వతంత్రించుకోలేక నీవు అనవసరమైనటువంటి కలవరం. దీనికి కారణం ఏంటంటే జ్ఞానము లేకపోవడం. దైవ జ్ఞానం కొదువవడం వల్లనే ఆనాడు ఇజ్రాయేల్ గురించి ప్రభు చాలా దుఃఖపడ్డాడు కదా. హోషేయ గ్రంథంలో 5:6 నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. అక్కడికి అర్థం. హల్లెలూయా. ఏమంట? నా జనులు జ్ఞానము లేని వారై. ఆనాడే బాధపడ్డాడు ప్రభు. జ్ఞానాన్ని బోధించాల్సినటువంటి యాజకులు జ్ఞానాన్ని బోధించలేదంట. దానికి ఏం జరగబోతుందో కింద వచ్చిన వాళ్ళంతా రాశారు. కాబట్టి ఇప్పుడు దైవ జ్ఞానము అవసరము. హల్లెలూయా. నీ స్వస్థత సంగతి ఆయన చూసుకుంటాడు. నీ ఐశ్వర్యం సంగతి ఆయన చూసుకుంటాడు. నీకు ఇల్లు వాకిలు లేని సంగతి ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. నీకు ఉద్యోగం లేని సంగతి ఆయన చూసుకుంటాడు. చమలు కూడా దేనిమైపోతాం. లేదని కృంగిపోతున్నావో అది ఆయన చూసుకుంటాడు. నీ బిడ్డలు దిక్కులేనో అయిపోయారా? తండ్రిని కోల్పోయారా? నువ్వు భర్తను కోల్పోయావా? దిగులు పడమాకు, ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. చమలు కూడా దేనిమైపోతాం. నా భర్త పోయాడు, నా బిడ్డలకు ఎవరు దారి చేస్తారు? వేదన పడుతున్నావా? ఆయన దారి చేస్తాడు. ఎవరు ఆయన? హల్లెలూయా. చమలు కూడా దేనిమైపోతాం. 68వ కీర్తనలో ఉంది కదా, 6వ వచనంలో 5వ వచనంలో. బైబిల్ తీయండి. 68:5 తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అయిన ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త.
కొన్ని సంవత్సరాలు ఈ కీర్తన చదువుతా ఉన్నా నేను. జాగ్రత్తగా వినండి. వినండి, చెప్పేటప్పుడు వినండి, చదివేటప్పుడు బైబిల్ చూడాలి, చెప్పేటప్పుడు వినాలి. చాలా సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను కదా, ఈ అధ్యాయాన్ని చదువుతా ఉన్నా. ఇది ఎక్కడైనా ఒక భర్తను కోల్పోయినప్పుడు, ఆ ఇంట్లో ఆదరణ కొరకపోయినప్పుడు ఈ వచనాన్ని చదువుతా ఉన్నా. పెళ్లి కార్యం చేసేటప్పుడు పక్క వచనం చదువుతా ఉన్నా. పక్కనే ఉంది, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు, ఆయన బంధించబడిన వారిని విడిపించి ఆయన వర్ధుల చేయవాడు, విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు, అంటే నీళ్లు లేని దేశం నివసిస్తారు అని వివాహ కార్యక్రమం అప్పుడేమో ఆ వచనము, భర్తను కోల్పోయినప్పుడేమో ఈ వచనం చెప్తున్నా. ఇలాగ అనేక సంవత్సరాలు సాగుతుంటే ఒకరోజు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ పక్కన ఎందుకు రాశారని. ఒక చావు వార్త రాస్తూ, ప్లీజ్ చూసారా, దయచేసి ప్లీజ్, ఒక చావు వార్త రాస్తూ వెంటనే శుభకరమైన వార్త ఎందుకు రాశారని. ఒక చావు వార్త తర్వాత పెళ్లి శుభవార్తల గురించి ఎందుకు రాశారని నేను ఆలోచన వచ్చింది. అది దేవుడిచ్చిన ప్రేరణ అన్నమాట. అప్పుడు నేను అవును కదా అని ఆలోచిస్తుంటే దేవుడు రివీల్ చేసినది తెలుసా, దేవుడు ప్రత్యక్షపరిచిన భావం. హల్లెలూయా. ఆ విధవరాలంట, హల్లెలూయా, నా బిడ్డలకు ఎవరు దారి చేస్తారని ఏడుస్తుందంట. ఆ విధవరాలు, నా బిడ్డలకు ఎవరు వివాహం చేస్తారు, ఎవరు నా బిడ్డలను భార్యాభర్తలుగా అయ్యేటట్టు పెళ్లిళ్ళు చేస్తారని ఏడుస్తుందట. అందుకు ఆ వచనం పక్కన రాయబడింది. హల్లెలూయా. తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకి కర్తయు మాత్రమే కాదు. హల్లెలూయా. వివాహ వయసుకు వచ్చిన బిడ్డలను కూడా ఆయన వివాహాలు అయ్యేటట్టు చేస్తాడంట. హల్లెలూయా. ఒకసారి ఒక యవనస్తుడు దూరం బంధువు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన చచ్చిపోయిన జ్ఞాపకార్థానికి పిలిచాడు. చాలా మంది దైవజనులతో అతను వీడియోగ్రాఫర్ అనమాట. అందుకని చాలా పాస్టర్లు తెలుసు. కొంతమంది వాళ్ళు థియాలజీ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ పిలిచాడు. నన్ను మాత్రం వాక్యం చెప్పన్నారు. సరే ఈ వాక్యం చెప్పాను నేను. చెప్తే ఆ థియాలజీ చదివిన వాళ్ళంతా, ఇది దేవుడు మీకు బయలుపరిచారు బ్రదర్ ఈ ప్రత్యక్షత అన్నారు. థ్యాంక్స్ బ్రదర్, దేవుని స్తోత్రం అని చెప్పా. అది అట్టునండి. ఇవన్నీ జనరలే, పాస్టర్లు ఒక్కొక్కరిని కంగ్రాచులేషన్ చెప్పుకుంటుంటారు, అదని తీసేయండి. తర్వాత భోజనం చేసి వచ్చేటప్పుడు వీడికి ఏ పెళ్లి సంబంధం రాలేదు, ప్రార్థన చేయండి పాస్టర్ అన్నది. అది మా పాస్టర్కి చాలా దగ్గర వాళ్ళు. సరే ఇప్పుడు విన్నావు కదా, ఇదే వాక్యం కదా విన్నావు అంటే, ఆమె తండ్రి లేని వారికి తండ్రి నాయకర్త కదా, ఇంకా వారి సంగతి కూడా దేవుడు చూసుకుంటాడు, భార్యని ఇస్తాడులే అని చెప్పేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయినా. వెంటనే ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో ఒక తల్లిని కోల్పోయినటువంటి ఒక చక్కని అందగలిగిన అమ్మాయి వాడికి సెట్ అయిపోయింది. హల్లెలూయా. తర్వాత పెళ్లి నన్నే చేయమన్నాడు. సరే పోతా అన్నా. వీళ్ళు పెళ్లి కార్డులు ఎత్తుకుపోయారంట ఇవ్వడానికి. ఆ పక్కన హిందువులు ఉన్నారు, చాలా అంటే రిచ్ పీపుల్, హిందువులు ఉండే ఏరియాలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళంట అవును కదా, ఆయన ఎవరు ఒక ఆయన వచ్చాడు కదా పెద్ద ఆయన చెప్తూనే మేము అప్పుడే అనుకున్నాము ఏదో జరుగుతుంది ఇంట్లో అని అనుకున్నారంట. ఎవరు అనుకున్నారంట? అన్యులు అనుకున్నారంట. అలా నా గొప్ప కోసం చెప్పట్లే, నేను వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని గురించి చెప్తా. అన్నిలో ఆకర్షించబడ్డారు. ఎవరు ఆకర్షించుకుంటారు? మన మీద ఉన్న అభిషేకమే, మనలో ఉన్న అభిషేకమే. శుద్ధాత్మ దేవుడు ఒకరికి అలాంటి ఆలోచన కలుగజేయకపోతే నీకైనా, నాకైనా, అన్యులకైనా, ఎవరికైనా జరగదు 100% జరగదు. అందుకనే దేవుడు మనం రక్షించబడిన మనకు పరిశుద్ధాత్మ గిఫ్ట్ గా ఇచ్చాడు. అందుకనే దిగులు పడబాకండి. భర్తలను కోల్పోయిన వాళ్ళు అడ్డదారులు ఎతకబాకండి ప్లీజ్. అడ్డదారులు ఎతకూడదు. ఒకరు లేకపోతే ఎట్టా? నో, ఉన్నాడు.
ఒక్కడు ఆయన అన్నింటికీ నాయకత్వం అంటే వెంటనే ఒక సేవకుడు సమాధానం కడ చెప్పాలా, అన్నిటికీ చాలిన దేవుడు. హల్లెలూయా. అన్నిటికీ చాలిన దేవుడు. హల్లెలూయా. దిగులు పడకద్దు, కుంగిపోవద్దు. ఆయన ఎందు ఆనందిస్తూ ఉండు, సమీపంగా ఉంటాడు, అన్నీ చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఒక మార్పును గురించి ఆలోచిస్తామా? నేను అనుకున్న సబ్జెక్ట్లకి పోను. ఇంకా నేను క్లోజ్ చేస్తున్నాను. నేను అనుకున్న సబ్జెక్ట్ వేరే, అది చదివించకుండానే దేవుడు ఇట్లా అవసరమేమో నేను ముగిచేస్తున్నాను. నేను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము ధ్యానించాలని నేను మొదటి పారాగ్రాఫ్ ధ్యానించాలనుకున్నాను. ఒకవేళ దేవుని చిత్తమైతే ఉప్పుగూడలో మాట్లాడతాను, కానీ ఇక్కడికి నేను దీన్ని స్టాప్ చేస్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒక మార్పును క్రీస్తు యేసు వలె మారడానికి, మార్పు చెందడానికి ఆయత్తపడండి. దీనికి తగినటువంటి వాక్య జ్ఞానం, దైవ జ్ఞానాన్ని, దైవ శక్తిని పొందుకుందాం. హల్లెలూయా. ప్రభువులాగా మారకపోతే మనం పరలోకానికి వెళ్ళలేం. ఒకసారి అది ఆ మాదిరి చెప్పాను కదా ఫ్రైడే, దాన్ని ఒక్కసారి చెప్పి ముగిచ్చేస్తాను. హల్లెలూయా. ప్లీజ్ అటెన్షన్ ప్లీజ్. స్కూల్లో మాట్లాడినట్టుంది. గుడ్ మూవ్, సిట్ రైట్, స్టాండప్ అవన్నీ స్కూల్లో విన్నాం కదా. ప్లీజ్, ఎందుకంటే మా బాధ, మా ఆశ ఏంటంటే మనమంతా యేసయ్యలాగా మార్పు చెందాలి, లేకపోతే పరలోకం పోము. దానికి మొన్న ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇదంతా మత్తయి సువార్త 18వ అధ్యాయాన్ని తీసుకొని మాట్లాడుకున్నాము. ఇప్పుడు ప్రభు మన మధ్యలోకి రావడానికి ఎలా వచ్చాడు? భూమి ఆకాశాలు పట్టజాలన్నటువంటి ఆయన మన మధ్యలోకి రావడానికి, ఒక నరుడుగా రావడానికి ఎలా వచ్చాడు? భూమి ఆకాశాలు పట్టజాలన్నటువంటి ఆ ప్రభు మానవుల మధ్యలోనికి రావడానికి మానవ రూపము ధరించుకొని వచ్చాడు. అవునా? హలో హలో ఎలా వచ్చాడండి? మానవ రూపంతో రావాల్సి వచ్చింది. మన మధ్యలోకి ఆయన రావాలంటే, ఈ భూలోకానికి మన మధ్యకి రావాలంటే, మన మధ్య ఆయన సంచరించాలంటే, ఆయన దేవుని చిత్తాన్ని ఆయన మన మధ్య నెరవేర్చాలంటే, మన మధ్య సంచరించాలంటే, మనతో కలిసి తినాలంటే, కూర్చోవాలంటే, మన గృహాలకు దర్శించాలంటే, ఆయన అప్పగించిన పని చేయాలంటే ఎలాగొచ్చాడు? మానవ పోలికలో, మానవ స్వరూపంలో వచ్చాడు కదా. హల్లెలూయా. ఇదే విషయము మనము రేపు యేసుతో కూడా పరలోకంలో ఉండాలంటే, హల్లెలూయా, అప్పుడు మనం ఎట్టబోవాడికి? మనము ఆయన మనలాగా మారితే ఇక్కడికి రాగలిగాడు. హలో, మనం ఆయనలాగా మారితే అక్కడికి పోగలం. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ గా గుర్తుపెట్టుకోండి. ఆయన మన మధ్యకి రావడానికి మనలాగా మార్పు చేసుకొని వచ్చాడు ఆయన స్థితిని. ఆయన స్థితి ఏంటి? భూమి ఆకాశాలు పట్టజాల దేవుడు, దేవునితో సమానుడు. హల్లెలూయా. ఆయన మహా తేజస్సులో ఉన్నాడు. అంతా ఉంది కదా. ఆ స్థితి అంతా చాలా గంభీరమైనటువంటిది. ఆ స్థితిని అంతా మార్చుకొని కన్యకైన మరియ గర్భము ద్వారా ఒక శిష్యుగా, ఏ శిష్యువు? మానవ శిష్యువు. ఎవరు? ఒక మానవ శిశువు. హల్లెలూయా. అంతేగాని ఒక జంతు బిడ్డగా, పిల్లగా రాలా. అంటే ఏనుగు పిల్లగా, సింహ పిల్లగా, పాము పిల్లగా, హలో, ఇంకేదో ఎద్దు పిల్లగా, ఎద్దు దూడగా అట్రాలా ఆయన. ఎలా వచ్చాడు? ఏ మానవుడినైతే తన పోలికలో, తన స్వరూపంలో సృష్టించాడో అదే మానవ పోలికలో, స్వరూపంలో ఆయన వచ్చాడు. హల్లెలూయా. అందుకనే మనము ఆయన సృష్టించిన దేనిని పూజించడంలే. హల్లెలూయా. ఎందుకు పూజించడం లేదంటే అజ్ఞాన కాలంలో పూజించాం. గోడలో దేవుడు ఉన్నాడు అంటే గోడకి ఏదేదో
చెప్పినవి పెట్టేసి ఆరాధించాం. చెట్లో దేవుడు ఉన్నాడంటే చెట్టుకి ఏదేదో చేసేసి చెట్టుని పూజించాం. ఒక శిలలో ఉన్నాడంటే ఆ శిలని ఏదేదో చేసేసాం. ఆఖరికి జంతువులో ఉన్నాడంటే జంతువుని పూజించాం. పాములో ఉన్నాడంటే సర్పాన్ని పూజించాం. ఏనుగులో ఉన్నాడంటే ఏనుగును పూజించాం. పులిలో ఉన్నాడంటే సింహంలో ఉన్నాడంటే పూజించాం. అజ్ఞానంతో చేశాం. హల్లెలూయా. కానీ సత్యం తెలుసుకున్నాం. దేవుడు సృష్టికర్తను పూజించకుండా దేవుడు సృష్టించిన వాటిని పూజిస్తా ఉన్నాము. మనం పూజించాల్సింది సృష్టికర్తని అని తెలుసుకున్నాం. తప్పులు కూడా దేని పోతాం. అందుకని వెళ్ళలేం. నిజంగా ఈ జ్ఞానం ఉంది. ఒక్కసారి అదేముంది పాస్టర్కి తెలియదులే, నథింగ్. చచ్చిపోనన్నా చచ్చిపోతాను నా ప్రభు కోసం. హల్లెలూయా. సత్యం తెలుసుకున్న వాని మాట అది, జ్ఞానం తెలుసుకున్న వాని మాట. అందుకనే కదా అంతమంది హతసాక్షులైందే. జడ్జి ముందు, పోలీస్ అధికారి ముందు, పాశ్చాత్య దేశాలు ఎన్నో సాక్ష్యాలు వింటుంటాం కదా. భర్తను చంపి తర్వాత భార్యను చంపి వాళ్ళిద్దరు చవాలాడుంటే బిడ్డను చంపడానికి ప్రయత్నిస్తే చంపి అని చెప్పి బిడ్డ కూడా చనిపి. ఏంటి అసలు అది? సత్యం తెలుసుకున్నారు. హల్లెలూయా. జ్ఞానం తెలుసుకున్నారు. హల్లెలూయా. ఇక్కడ చనిపోయిన వెంటనే హల్లెలూయా పరదేశికి వెళ్ళిపోతాను నేను, నా దేవుని దగ్గరికి. నా అంత్యం అదే, నా గమ్యం అదే. ఈ రోజైనా వెళ్ళాల్సిందే, రేపైనా వెళ్ళాల్సిందే, ఎన్ని సంవత్సరాలు బతికినా వెళ్ళాల్సిందే. కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోతా చంపి అని హతసాక్షులు అవ్వలేదా? ఈ మధ్యన మణిపూర్లో జరిగిందో చూశారు కదా. ఒక యవనస్తుడు నడి రోడ్లో గంత పేలుస్తా ఉంటే హ్యాపీగా చచ్చిపోయింది. ఏమి వెంటనే ఎక్కడికైతే ఎదురు చూస్తున్నామో ఆ మహిమ, మానవుడు సమీపించరా అనేటువంటి తేజస్సులో ఉన్నటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా. కాబట్టి మనము అక్కడికి వెళ్ళాలంటే ఆయన రూపంలోకి రాకుండా వెళ్ళలేము. ఆయనడికి రావడానికి మన రూపంలో రాగలిగాడు కదా. మన రూపంలోకి మార్చుకోకపోతే ఆయనడికి రావడానికి, మన మధ్య ఉండడానికి కుదరదు. అదేవిధంగా మనం యేసుక్రీస్తులాగా మారకపోతే మనం కూడా అక్కడికి పోవడానికి కుదరదు. హల్లెలూయా. నువ్వు ఇంకెన్నైనా చెప్పుకో, ఏమన్నా చేసుకో, నువ్వు యేసయ్యలాగా మార్పు చెందకపోతే మాత్రం పరలోకానికి పోయేది కుదరదు. నువ్వు పోయేది నరకానికే, అగ్నికి అంతకాలతో మండే గుండానికి. కాబట్టి దయచేసి మనము మన ప్రభు అయిన యేసయ్యలాగా మార్పు చెందాలి. హల్లెలూయా. ప్రార్థించుకుందామా? హల్లెలూయా. అందరూ ఒకసారి